సిబిల్ స్కోర్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారా? మరి నేను చెప్పే ఈ పాయింట్స్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ సిబిల్ స్కోర్ని ఈజీగా అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి. అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది అనుకుంటున్నారా? సిబిల్ స్కోర్ అనేది ఒక వ్యక్తిగత క్రెడిట్ హిస్టరీని అయితే ఒక రివ్యూ రేటింగ్గా ఇచ్చేదాన్ని సిబిల్ స్కోర్ అని అయితే చెప్పుకోవచ్చు. మరి ఇది 300 ఇంకా 900 వరకు అయితే ఈ స్కోర్ అనేది ఉంటుంది. ఎవరికైతే 700 పైన ఉంటుందో వాటిని హెల్తీ సిబిల్ స్కోర్ అనేసి చెప్పుకోవచ్చు. మరి తక్కువ ఉన్న వాళ్ళకి ఎలా ఇది ఇంక్రీజ్ చేసుకోవాలి, మరి హెల్తీ సిబిల్ స్కోర్లోకి రావాలంటే ఏం చేయాలని అనుకుంటున్నారు? నేను చెప్పే ఈ పాయింట్స్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మరి ఈ సిబిల్ స్కోర్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలంటే కనుక క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్, ఈఎంఐస్ని ఆన్ టైంలో అయితే పే చేయాల్సి ఉంటుంది. మరి ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నప్పుడు 30 నుంచి 40% వరకు మాత్రమే మీ క్రెడిట్ లిమిట్లో అయితే యూజ్ అయితే చేసుకోండి. మరి క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేసేటప్పుడు ఆల్వేస్ క్రెడిట్ కార్డ్ టోటల్ డ్యూ అమౌంట్ని అయితే పే చేయండి. మినిమం డ్యూ పేమెంట్ చేయడం అనేది అవాయిడ్ చేయడం అయితే చాలా వరకు మంచిది. మరి అదేవిధంగా ఎగ్జిస్టింగ్ ఏవైతే అకౌంట్స్ ఉంటాయి, మీ అకౌంట్స్ అన్నిటినీ యాక్టివ్లో ఉండే విధంగా చూసుకొని వాటిలో మినిమం యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయండి. తరచూ లోన్స్ అప్లై చేయడం కూడా మానుకోవడం చాలా వరకు మంచిది. నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ ఫాలో అయ్యి మీ సిబిల్ స్కోర్ని అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.